హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన రితిక్ రోషన్ గారు స్టార్టింగ్ కెరియర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి. మీరు కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా 2000లో ఫస్ట్ మూవీ అండి రితిక్ రోషన్ గారిది కహో నా ప్యార్ హై, బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ మూవీ. సెకండ్ మూవీ మీరు చూసుకున్నట్లయితే సినిమా పేరే ఫిజా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ రితిక్ రోషన్ గారికి అండి. ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ ఫిల్మ్ అండి 2000లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. కాశ్మీర్ ఇన్ మిషన్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి రితిక్ రోషన్ గారికి. ఇంకా నాలుగో ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2001లోనండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే నాదిన్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఫిఫ్త్ ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2001లోనండి. కభీ ఖుషీ కభీ గమ్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా సిక్స్త్ ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2002లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఆప్ ముజే అచ్చే లగ్నే లగే సినిమా పేరండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్, ఇంకా రితిక్ రోషన్ గారిది సెవెంత్ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి ఇంకా 2003లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే నా తుమ్ జానేనా హమ్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి రితిక్ రోషన్ గారికి ఈ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఇంకా 2003లోనండి ముజే దోస్తీ కరేగా క్యా, ఎనిమిదో ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి మన రితిక్ రోషన్ గారికి. ఫ్రెండ్స్, ఇంకా నైన్త్ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 2003లోనైతే రిలీజ్ అయితే చేశారండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా మే ప్రేమ్ కి దివానీ తుమ్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఇంకా 10వ ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2003లోనైతే రిలీజ్ అయితే అయిందండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే కోయి మిల్ గయా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన 11th ఫిలిం అండి 2004లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా లక్ష, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 12వ చిత్రం అండి 2006లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. దీని సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా క్రిష్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి రితిక్ రోషన్ గారికి. ఇంకా 2006లో అండి రితిక్ రోషన్ గారు 12వ ఫిల్మ్ అనమాట ధూమ్ 2, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారు 14వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి ఇంకా 2008లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు ఇంకా జోదా అక్బర్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన రితిక్ రోషన్ గారిది 15వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2010లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఫిలిం నేమ్ చూసుకున్నట్లయితే మీరు ఇంకా కైట్స్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారు 16వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2012లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా గుజారీస్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 17వ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 2011లోనైతే రిలీజ్ అయితే అయిందండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే జిందగీ నా మిలేగా దుబారా, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారి 18th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి ఇంకా 2012లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే అగ్నిపత్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన రితిక్ రోషన్ గారిది 19th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 2013లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఫిల్మ్ పేరు ఇంకా క్రిష్ 3, బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి పబ్లిక్ టాక్. ఫ్రెండ్స్, ఇంకా మన రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన 20వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2014లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. మూవీ పేరు మీరు చూసుకున్నట్లయితే గ్యాంగ్ బ్యాంగ్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ రితిక్ రోషన్ గారికి. ఇంకా 21వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2016లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే మోంజో దారో, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారిది 22వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 2017లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు ఇంకా చూసుకున్నట్లయితే కబిల్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఇంకా మన రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన 23వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 2019లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా సూపర్ 30, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన 24వ ఫిల్ము 2019లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే వార్ 1, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 25 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2022లోనైతే రిలీజ్ అయిందండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే విక్రమ్ వేద, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 26th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2024లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఫైటర్, పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు చూసుకున్నట్లయితే 27వ చిత్రం అండి మన రితిక్ రోషన్ గారిది. అలాగే మన ఎన్టీఆర్ గారు కూడా కలిపి యాక్ట్ చేస్తున్నారు. వార్ 2 ఈ మూవీ రేపైతే రిలీజ్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అండి. రితిక్ రోషన్ గారు ఎన్ని మూవీస్ తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను కదా. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నానండి. కంప్లీట్గా చూసినట్లయితే కంటెంట్ నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సరే వేస్ట్ అంటే నన్ను అడిగితే సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.